తొట్టికొమ్మరయ్య గారి వర్ధంతి కార్యక్రమం చేసిన గౌరవనీయులు పెద్దలు రంగారెడ్డి జిల్లా డిఆర్ఓ మేడం గారికి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ సార్ గారికి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా బీసీఎఫ్ డిప్యూటీ డైరెక్టర్ కేశవరామ్ సార్ గారికి, అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి శివకుమార్ గారికి, చంద్రప్రదేశ్ సర్పంచ్ గణేష్ గారికి, ఇతర కౌన్సిలర్ మా యొక్క శంకరన్న గారికి, కుమార్ గారికి, అదేవిధంగా బీఎస్పీ నాయకుడు మా రమేష్ గారికి, ఇంకా పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు చేస్తూ ఈ యొక్క వీధి సంక్షేమ శాఖ ద్వారా మన యొక్క తొట్టికొమ్మరయ్య గారి వర్ధంతి కార్యక్రమం చేస్తాము. ఇవే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేస్తూ బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం, మన యొక్క ఆత్మగౌరవం కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి వేదిక నుంచి కృతజ్ఞతలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం జయంతి వర్ధంతి చేస్తూ ఈ రోజు మనం తొట్టికొమ్మరయ్య వర్ధంతి కార్యక్రమం చేస్తూ వర్ధంతి చేయడం ఉద్దేశం ఏంటంటే తొట్టికొమ్మరయ్య గారు ఈ తెలంగాణ సాయుధ పోరాటం కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం బీజేపీ గొప్ప నాయకుడు. నాడు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆ రోజు జరుగుతున్న పోరాటాల ఫలితంగా ఆనాడు వెట్టి చాకరీ, ఆనాడు వ్యక్తి విముక్తి కోసం, అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి బానిస ఆలోచనలు కలిగి పాల్గొనడం కోసం అనేక ఉద్యమాలు జరుగుతున్న తరుణంలో కూడా తొట్టికొమ్మరయ్య గారు ఆనాడు ఉన్నటువంటి దేశమైనటువంటి రామచంద్ర రెడ్డి గారు వాళ్ళ అమ్మ జానకమ్మ యొక్క అఘాయిత్యాలను, అదేవిధంగా హైదరాబాద్ సంస్థానంలో నవాబుల యొక్క నిజాముల యొక్క అక్రమిక అన్నింటినీ కూడా చేయడం కోసం నాడు జరిగినటువంటి మా పోరాటంలో కూడా ఆంధ్రమాస ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేసి అనేక అటువంటి సంఘాలను బట్టి సంఘంలో ఏంటంటే బట్టల సంఘం అని, రాళ్ళ సంఘం అని, కారంపడి సంఘాలు ఏర్పాటు చేసి ప్రజల యొక్క ఏదైతే వెట్టి చాకరీ అవుతుందో నీళ్ళ మీద పన్ను, పశువుల మీద పన్ను, వెట్టి చాకరీ పండించడం వ్యతిరేకించిన రోజుల పట్ల ఆనాడు ఆ జరుగుతున్న కార్యక్రమంలో ముందు వరుసలో ఉండి తన 19వ ఏటనే అమలైనటువంటి తెలంగాణ భగత్ సింగ్ తొట్టికొమ్మరయ్య గారి వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. అటువంటి స్ఫూర్తి ఆయన మరణమే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సంస్థానికి అందించింది. ఇక్కడ నుంచి దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం ఆయన మరణం స్ఫూర్తి అయింది. ఆయన మరణమే తెలంగాణ రాష్ట్రాల వాస్తవాన్ని గుర్తెరగాలి. అలాంటి తొట్టికొమ్మరయ్య వర్ధంతి మనం జరుపుకోవడానికి కారణం ఎంతో ధన్యమైందని భావిస్తా ఉన్నాను. మనం ఇప్పటికి కూడా అటువంటి స్కూల్ తీసుకోండి. తొట్టికొమ్మరయ్య ఆశయాల మేరకు తొట్టికొమ్మరయ్య స్ఫూర్తితోటి ఈ మనం కూడా మన కులాల యొక్క ఉన్నతి కోసం, కులాల అభ్యున్నతి కోసం, కులాల విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల కోసం రావాల్సిన వాటా కోసం పోరాటం చేయాల్సిన ప్రజాస్వామ్యంలో పోరాటం అనేది చాలా గొప్ప ముఖ్య విషయం. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినట్టుగా తుపాకులు పట్టుకోవడం అవసరం లేదు, కత్తులు పట్టుకోవడం అవసరం లేదు. ఏం కాదు, మన ప్రజా ఉద్యమాల ద్వారా, ప్రజా సమస్యల ద్వారా, ప్రజా ఉద్యమాల ద్వారా తెలంగాణ మన ప్రజల సమస్యలను పరిష్కారం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మనమందరం కూడా తొట్టికొమ్మరయ్య స్ఫూర్తితో మన ఐక్యమత్యంగా ఏకమై అందరం రావాల్సిన వాటా కోసం, రావాల్సిన రైతుల కోసం మన ప్రభుత్వంతో పోరాడి ప్రజాస్వామ్యంగా గాంధీ మార్గంలో మనం గాంధీ హక్కులు సాధించుకోవాలని, అందుకోసం తొట్టికొమ్మరయ్య స్ఫూర్తి తీసుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరూ మరొకసారి పేరు పేరు నమస్కారాలు చేస్తూ నేను చదివిస్తాను. జై హింద్, జై తొట్టికొమ్మరయ్య.